नायक जय हे भारत पंजाब सिंध गुजरात मराठा द्रविड़ हिमाचल यमुना उत्कल जल वितरंगी जागे तब सुहास संगे जागे तब जय मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय। స్పందించి పాఠశాల విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి ఈ ప్రైజ్ మనీ కానీ తర్వాత స్వీట్ దాతను గౌరవనీయులు సాయిబాబా గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా గౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నా. సమయభావం వల్ల గ్రామ పెద్దలు ఎవరిని కూడా ఆహ్వానించలేకపోతున్నాం. మళ్ళీ కోరుకుంటూ ఈ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల గురించి గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తాము. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 76వ గణతంత్ర దినోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి జె శారదమ్మ గారు, అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీల్లో విజేతలైనటువంటి వారికి ప్రైజులు, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి స్వీట్స్ అందజేయడానికి దాతృత్వంతో ముందుకొచ్చినటువంటి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, కాలూరు గ్రామ నివాసి మరియు నా స్టూడెంట్ అయినటువంటి శ్రీ సాయిబాబా గారు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతయ్య గారు, తర్వాత మాజీ ఉప సర్పంచ్ శ్రీ కృష్ణయ్య గారు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ మరియు చిన్నారి బాలబాలికలు అందరికి మరొకసారి ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంచుమించు అందరికీ తెలుసు, అయినా మరి ఒక్కసారి మనం మననం చేసుకుందాం. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 200 సంవత్సరాలు నిరంకుశత్వంతో పరిపాలన సాగించడం జరిగింది. వారి బానిసత్వాన్ని భరించలేక మన దేశంలో ఉండేటువంటి మహనీయులైనటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలైనటువంటి మహనీయులు స్వాతంత్ర పోరాటాన్ని సాగించడం జరిగింది. చివరికి 1947 14 అర్ధరాత్రి అంటే ఆగస్టు 15 నాడు మన దేశానికి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించింది కానీ మనకు స్వేచ్ఛా హక్కులను ఇంకా ప్రసాదించలేదు. దాని కొరకు మళ్ళీ
కొంత పోరాటం చేసి చివరికి 1950 జనవరి 26 నాడు మనకు పూర్తి స్వేచ్ఛ రావడం జరిగింది. అయితే మన ఈ గణతంత్ర అంటే జనవరి 26 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో వివిధ దేశాలు పర్యటించి ఆయా దేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి చివరికి బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 10/10 జీపీఏ ఎవరైతే సాధిస్తారో ఎంతమంది అయినా సాధించండి, ఒక్కొక్కరికి 20,000 చొప్పున నేను ప్రోత్సాహక బహుమతిని ప్రకటిస్తూ ఉన్నా. అదేవిధంగా కనీసం 9.5 ఆ పైన సాధించినటువంటి విద్యార్థులు ఎంతమంది అయినా ఉండని వారికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ప్రోత్సాహక బహుమతిని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా సాయిబాబా గారి యొక్క సహాయ సహకారాలు పాఠశాలకు ఎల్లవేళలా అందిస్తారని చెప్పి కోరుకుంటూ నా స్టూడెంట్ అయినందుకు సాయిబాబాను అభినందిస్తూ ముగిస్తూ ఉన్నాను. Teachers and all guests and my dear friends, first of all, good morning everyone. First of all, I wish you a happy Republic Day to all. Today 26th January we are celebrating 76th Republic Day. Republic Day is our national festival of India. On this day we celebrate great joy and happiness. On this day Constitution was come into force in 1950. The Constitution was written by Dr. B.R. Ambedkar. Republic Day makes us realize the importance of democracy. Republic Day was live in peace, love, unity. Thank you for all. మొత్తం బడ్జెట్ను భరించినటువంటి సాయిబాబా గారు మాట్లాడవలసింది ఆహ్వానిస్తుంది. అందరికీ గురువుల నాకు చదువు చెప్పిన గురువులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ఐవారిపల్లె గ్రామ పెద్దలు ఉన్నారు, తర్వాత నాకు చెప్పిన గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఇప్పుడు వరకు కూడా మా గురువు గారు ఒకరు ఇక్కడ ఉండడం వల్ల ఈ టైం వరకు కూడా ఇప్పుడు ఈ ఇయర్ వరకు కూడా ఈ గురువు గారు ఇక్కడ ఉండడం వల్ల, ఆ గురువు ఎవరు కాదు మా సారు భూషణ్ రెడ్డి సార్ గారు, వాళ్ళకి ఆయన రిటైర్డ్ కాకముందుకే మా సార్లలో ఒక సార్ ఇప్పటి వరకు మిగిలి ఉన్నందుకు ఈ సార్కు భూషణ్ రెడ్డి సార్కు పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. గురువులందరికీ పాదాభివందనాలు సార్. ఈ స్కూల్లో చదువుకొని ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్లో ఊర్ల స్కూల్ కా నుంచి ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్లో చదువుకొని ఇక్కడ మాకు మంచిగా భవిష్యత్తు గురించి భవిష్యత్తు నిర్మాణం గురించి పెద్ద ఎత్తున ఎప్పుడు ఎల్లవేళలా చదువు పెద్ద ఎత్తున చదవాలి, మీరు భవిష్యత్తులో మంచిగా ఉండాలని కోరుకునేది ఒక గురువు మాత్రమే. అందుకొరకు ఇటువంటి గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొక విషయము, ఫస్ట్ నుంచి కూడా మాకు బాగా చదువు టైట్ గా ఉంది, కానీ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు కానీ బ్రతుకుదేరువులు మాత్రం గురువులు ఇస్తారు అన్నది మాత్రం నిజం సార్. ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, మన ఆయుర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి గారికి, ప్లస్ రామకృష్ణ గౌడన్నకు, తర్వాత ఇక్కడ బాలరెడ్డి మామ గారు వచ్చిండ్రు ఆయనకు, తర్వాత ఇక్కడ భీమన్న అని వచ్చిండు భీమన్న గారికి, ప్లస్ ఆ కృష్ణమామ, వీళ్ళందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను కూడా ఇదే స్కూల్కి వస్తున్నప్పుడు మా స్కూల్లో మేము చదువుతున్న టైంలో 200-300 మంది ఉండేది స్కూల్లో. ఈ రోజు చూస్తే 60-70 మంది వరకే స్కూల్లో ఉన్నారు. అందుకొరకు 200-300 మంది ఉన్న స్కూల్ అప్పుడు ఆ టైంలో అంతమంది ఉంటే ఈ రోజు మొత్తం ప్రైవేట్ స్కూల్ అని చెప్పి అక్కడ పంపిస్తున్నారు చాలా మంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే మామూలుగా జెడ్పీటీసీ కా నుంచి ప్రధానమంత్రి వరకు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఏ పెద్ద ఎత్తున ఒక నాయకులు కాలేకపోయారు, ప్లస్ ఒక దేశాన్ని రక్షించే నాయకులు కూడా కాలేకపోయారు. అందుకొరకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎస్జీ నిజం ఛానల్ ద్వారా ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐవారిపల్లె స్కూల్ గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి పక్క గ్రామాలకు అందరికి తెలియజేసింది ఏమనగా, మీరందరూ కలిసి ఈ యొక్క
ప్రైవేట్ స్కూళ్ళను మాని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ స్పీచ్ ఇచ్చింది. ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ రకంగా స్పీచ్ చేయలేరు. ఇటువంటి టాలెంటెడ్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళకే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు శ్రద్ధ వహించి పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళకే పంపించాలని నా యొక్క మనవి చేస్తున్నాను సార్. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్న గురువులు కానీ ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రోత్సహించకుండా మన గవర్నమెంట్ స్కూల్లోనే ప్రభుత్వ స్కూళ్ళనే ప్రోత్సహించి ప్రభుత్వ స్కూల్లో ప్రోత్సహిస్తే కూడా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేకూరుస్తుంది. వీళ్ళకి అందరికీ ఏదైనా రేపు నాడు జాబ్ రావాలంటే కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకే ముందు వస్తుంది కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి స్కూల్కి పంపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక అలాగే సార్ నేను సరే ఈ రోజు వరకు నాకు ఈ స్కూల్ మీద అభిమానం, ఊరి మీద అభిమానం, మా భూషిరెడ్డి సార్ కూడా మాకు పెద్ద ఎత్తున ఎప్పుడు 24 గంటలు చదువు 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 వాస్తవికంగా ఇటువంటి చదువు 24 గంటలు చదువు 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 అనే వ్యక్తి మా భూషిరెడ్డి సారు. అటువంటి వ్యక్తి మా ఊర్లో పుట్టడం కూడా మాకు పెద్ద అదృష్టం. ఆయన కింద నేను స్టూడెంట్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన జ్ఞానం వల్లనే ఈ రోజు నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ లో పోయిపోవడం కానీ తర్వాత అక్కడిక్కడ ఏదైనా పని చేసుకోవడం కానీ కొంచెం మంచిగా డెవలప్మెంట్ అయినా మా స్కూల్ తరఫు నుంచి నాది 91, 92 బ్యాచ్ నాది. కానీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మాకు మా సార్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా గురువులు సార్లకు అందరికి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, కొంతమంది ఎక్కడో లేరు కానీ ఎక్కడెక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి అందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ మా సార్ ఉండి ఇట్లా సంగతి సాయిబాబా ఇట్లా మన స్కూల్లో ఇట్లా పిల్లలకు డొనేషన్ కావాలి ఎట్లా నువ్వు ప్రయత్నం చేయని బాగుంటది నేను చెప్తున్నట్టే మా సారు ఆశీర్వాదంతో మా సార్ పిలవడం వల్ల మా సార్ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఈ స్కూల్ మొత్తానికి ప్రజలు తిప్పడం జరిగింది. ఇది కూడా మా భూషణ్ రెడ్డి సార్ ఆశీర్వాదంతో ఆయన ఆజ్ఞతోనే నేను తిప్పడం జరిగింది. ఈ మీరందరూ కూడా దీన్ని మీరు సహకరించి ఆశీర్వదించాలని కోరుతున్నాం. సాయిబాబా చిన్న పిల్లోడు ఇంత ఎదిగి ఈరోజు ఈ స్కూల్ కోసం బాగా ఏదో చేయాలి అనే తన కృషికి వృతాభక్తిగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన స్కూల్ తరఫున ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ మీడియంలో అర్థం కాని పిల్లవానికి తెలుగు మీడియంలో పక్క పేజీల్లో ఉంటుంది. ప్రతి సమస్యను అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా వాడు అర్థం చేసుకొని భవిష్యత్తు కాంపిటీషన్ ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది పుస్తకాలు. ప్రైవేట్ స్కూల్లో ఆ రకంగా ఉంటుంది, ఒకటే మీడియం ఉంటుంది. బేసికల్గా మదర్ లాంగ్వేజ్ ఇంటికాడ మాట్లాడే తెలుగు మాట్లాడే పుస్తకాలు ఉంటే పిల్లలు బాగా డెవలప్ అవుతారు. ఆ రకంగా మీరు పిల్లలను పేరెంట్స్ మోటివేట్ చేసి సంఖ్యను ఇప్పుడు మా సాయిబాబా సార్ గారు చెప్పారు ఈ 200, 300 మంది పిల్లలు ఉన్నారు, తక్కువ ఉన్నారు అంటే విద్యార్థుల ఆలోచన, తల్లిదండ్రుల ఆలోచన, సమాజం యొక్క ఆలోచన ఒకవైపు తీసుకుంటే మేము మా వంతుగా ఉపాధ్యాయులము ఎంత కష్టపడినా సమాజం మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో వేపిస్తే ఆ రకంగా స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మా పాఠశాలల పట్ల సానుకూలంగా వ్యవహరించి గ్రామస్తులందరూ ఒప్పించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు పాఠశాలలో నిన్న మన 2 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ అన్ని పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఫిజికల్ పోటీల్లో కొంతమందికి ఓడిస్తారని కాబట్టి మీరందరూ కూడా అరే ఒక్కరికి వచ్చిందని అనుకుంటే వాళ్ళందరూ ఆటల్లో మీకు మాకన్నా ఈ ఏరియాలో పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఒకరొకరికి 2కి 3కి ఎక్కువగా వస్తుంది. దాన్ని అర్థం చేసుకుని కోరుకుంటూ మీరందరూ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చినందుకు పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. 8th class. Come on. ముందు అక్కడ చూడు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్
ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ పాఠశాలలో దాదాపుగా నేను ఈ సంవత్సరంతో కలుపుకుంటే 20 సంవత్సరాల పనిచేయబట్టి ఒక రకంగా చెప్పాలంటే పాఠశాల చరిత్రలోనే ఇంత విలువైనటువంటి ప్రైజుల్ని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ప్రైజ్ మనీ సహకరించినటువంటి దాత సాయిబాబా గారిని మరియు పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఎప్పుడు మనం ఆనవాయితీగా కేవలము మిఠాయిలో భాగంగా లడ్డు బూంది మాత్రమే వస్తూ ఉంటుంది కదా. ఈసారి సాయిబాబా దాతృత్వం వల్ల ఒక లడ్డు మరియు ఒకటి బాదుషా రెండు కూడా ఒక పాకెట్లో పెట్టి ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రైజులకు మరియు మిఠాయికి సహకారాన్ని అందించినటువంటి సాయిబాబా గారిని మన పాఠశాల తరఫున చిరు సత్కారం చేయదలుచుకున్నాం. కాబట్టి సాయిబాబాను గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లా టీచర్ అట్లనే అట్లా అవునవునండి. నాకు ఈ మంచి అవకాశం ఈ స్కూల్లో చదువుకున్న దానికి ఈ జన్మలోనే మళ్ళీ ఈ స్కూల్లో చదువుకొని ఈ జన్మలోనే మళ్ళీ ఈ స్కూల్ రుణం తీర్చుకోవడానికి మా సారు కూడా ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లోనే టీచర్ అయ్యి మాకందరికీ కూడా మళ్ళా ఉపాధ్యాయుడే గురువు అయ్యి మాకు చదువు చెప్పి ఎంతో పెద్ద ఎత్తున మీరు డెవలప్మెంట్ కావాలనే ఆకాంక్షతోని ఎప్పుడు 24 గంటలు అదే చదువు అని చెప్పి మాకు చదువు తెప్పించినందుకు ఈరోజు మేము ఏదో ఒక దాంట్లో ఒక వ్యాపారంలో కొంచెం డెవలప్మెంట్ అయ్యి మా సార్ చెప్పిన విధంగా నేను ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ విద్యార్థులకు నేను హెల్ప్ చేయడం జరిగింది. నేను చదువుకున్న స్కూల్లోనే మళ్ళీ ఇదే స్కూల్లోనే నేను నా చేతి మీదంగా మా సార్ ప్రైజులు ఇప్పించడం అంటే నాకు ఈ జన్మలో ఇది నేను తీర్చుకోలేనటువంటి రుణం ఇది. అందుకొరకు మళ్ళా అప్పుడు నాకు చెప్పినటువంటి గురువులలో మా సారు ఇది లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు ఈ జెండావందనం లాస్ట్ ఫైనల్గా మళ్ళీ 4-5 నెలల్లో మా సారు ఆల్రెడీ రిటైర్డ్ కాబోతాడు. ఆ టైం లోపలనే మా సార్ ఉన్నంత వరకు నేను ప్రైజులు వంచి మా సార్ చెప్పిన విధంగా ఈ స్కూల్కి వచ్చి మా సార్ చేతుల మీదంగా ఈ సత్కారం పొందడం నా సుకృత జన్మ పుణ్యం అనుకుంటా. ఇంతకంటే మించిన అవకాశం ఎవరికి ఉండదు. అందుకొరకే మా సార్కు మరొకసారి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఇక్కడ పక్కన ఉన్న టీచర్లకు కూడా అమ్మ మీకు కూడా పాదాభివందనం అమ్మ, మీకు అందరికీ మా సార్ వాళ్ళకు కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇక ఇటువంటిది నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది.